భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ నుండి విజయవాడ రూటులో భారీగా ట్రాఫిక్ జామ్. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన వార్డు మెంబర్కు చీరలు, మద్యం బాటిళ్లు తిరిగిచ్చిన మహిళలు. నల్లమల్ల ఘాటు రోడ్డులో పెద్ద పులి ప్రత్యక్షం. గాజుల రామారంలో వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్. పత్తికొండ కోర్టు ఘటనకు నిరసనగా అదోని బార్ అసోసియేషన్ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆత్మకూరు గ్రామంలో నూతన సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నమ్మకం, విశ్వాసం పొందిన వ్యక్తులకే ప్రజలు రెండోసారి సర్పంచ్గా అవకాశం ఇస్తారని అన్నారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలకు బాధ్యతాయుతమైన పాలన అందిస్తూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యం ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమేనని తెలిపారు. ఆత్మకూరు గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్ గా అభివృద్ధి చేస్తామని, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ మంజూరైందని ఎమ్మెల్యే వెల్లడించారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో పడి పూజలో భాగంగా స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన గోనె పద్మ యువరాజ్ కుమారుడు భగత్. అనంతరం యువరాజ్ మాట్లాడుతూ, శబరిమల ఆలయం తర్వాత అతిపెద్ద అయ్యప్ప దేవాలయం నర్సంపేటలోనే ఉందని, ఇంత గొప్ప ఆలయంలో స్వాములకు సేవ చేసే భాగ్యం రావడం సంతోషంగా ఉందని అన్నారు. స్వామి శరణం శరణపునయ్యప్ప, స్వామి శరణం శరణపునయ్యప్ప, స్వామి శరణం శరణపునయ్యప్ప, స్వామి శరణం శరణపునయ్యప్ప, స్వామి శరణం శరణపు మూఢవనేతు, స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప, శరణం శరణపునయ్యప్ప, నాల్గవనేతు ఐదవనేతు ఆరవనేతు ఏడవనేతు ఎనిమిదవనేతు తొమ్మిదవనేతు. వీళ్ళందరూ మనస్ఫూర్తిగా మా కుటుంబాన్ని ఆస్వాదించాలని, తృప్తిగా భోజనం చేయాలని కోరుతాము. హైదరాబాద్ నుండి విజయవాడ రూటులో భారీగా ట్రాఫిక్ జామ్. వరుస సెలవులు రావడంతో సొంతూళ్లకు వెళ్తున్న జనం. విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్, వాహనదారులు ఇక్కట్లు.
ఓఆర్ఆర్ నుంచి విజయవాడ హైవేపై నెమ్మదిగా కదులుతున్న వాహనాలు, రోడ్డు విస్తరణతో కొన్ని చోట్ల వాహనదారులు ఇబ్బందులు. మధ్యాహ్నం 2 గంటలకి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ కీలక సమావేశం హాజరు కానున్న కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బహిరంగ సభల తేదీలపై చర్చించనున్న కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన దిశానిర్దేశం. వేములవాడ రాజన్న ఆలయం వద్ద భక్తులపై పిచ్చికుక్క దాడి. 25 మంది భక్తులు, పట్టణ వాసులను కరిచిన పిచ్చికుక్క. పట్టించుకొని మున్సిపల్ అధికారులు. ఏరియా ఆసుపత్రిలో బాధితులు చికిత్స. నా పేరు జమున, మాది వేములవాడ. నిన్న సాయంత్రం 5 గంటలకు నేను రోడ్డు కానీ వెళ్తే కుక్కలు 2 కుక్కలు ఎగబడి మీద కరిసినాయి. నేను సిరిసిల్ల వేములవాడ హాస్పిటల్ పోతే అక్కడ నేను పోయేసరికి 8 మందిని కరిసి ఉన్నాయి. అక్కడ యాక్షన్ లేదని నన్ను సిరిసిల్లకు పంపించింది. సిరిసిల్ల కాడ నేను ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిన. ఈ కుక్కల గురించి పట్టించుకోవాలి మున్సిపాలిటీలు. సరికి వచ్చిన యాత్రికులే 8 మంది ఉన్నారు. వచ్చిన వాళ్ళని కూడా మస్తు మందిని కరిసి టిక్కలే తీస్తున్నాయి. వీటిని పట్టించుకోవాలి మంచిగా. ఏరియాలో తిరుగుతున్న పిచ్చి కుక్కలను తీసేయాలి. ఈ జాతర ఏరియాలో మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలు తిరుగుతున్న కుక్కలను తీసివేయాలి. కూడా ప్రమాదం ఉన్నది. బయట తిరిగే పిల్లలకు కూడా ప్రమాదం ఉన్నది. బయట తిరిగే యాత్రికులు ఎవరికైనా ప్రమాదం ఉన్నది. దీనివల్ల రేపిస్ట్ వచ్చే వ్యాధి ఉన్నది. నిర్మేడ్మెట్ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో పిట్టల మోహన్ రాజు ఆహ్వానం మేరకు నిర్వహించిన శ్రీ అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమానికి మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, శాంతి, సౌహార్దాన్ని పెంపొందిస్తాయని వారు పేర్కొన్నారు. అన్ని మతాల వారు పరస్పర గౌరవంతో కలిసి పాల్గొనడం మన దేశ సంస్కృతి గొప్పతనానికి నిదర్శనమని అన్నారు. నల్లమల్ల ఘాటు రోడ్డులో పెద్ద పులి ప్రత్యక్షం. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులకు రోడ్డుపై కనిపించిన పెద్ద పులిని చూసి సెల్ ఫోన్లలో వీడియోలు తీసిన ప్రయాణికులు. కారు వెళ్తురు చూసి అడవిలోకి పారిపోయిన పులి. లైవ్ ఇప్పుడు దగ్గరికి గ్లాస్ లిస్ట్ అన్ని ఎక్కించున్నాయిగా అన్ని ఎక్కించుకోవాలి మనం నేమ్ లైవ్ ఇప్పుడు దగ్గరికి గ్లాస్ లిస్ట్ అన్ని ఎక్కించున్నాయిగా అన్ని ఎక్కించుకోవాలి మనం నేమ్ లైవ్ ఇప్పుడు దగ్గరికి గ్లాస్ లిస్ట్ అన్ని ఎక్కించున్నాయిగా అన్ని ఎక్కించుకోవాలి మనం నేమ్ లైవ్ ఇప్పుడు బంజారా హిల్స్ లోని టీజీ స్టడీ సర్కిల్ వద్ద
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను అర్ధరాత్రి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31 రాత్రి వరకు నగర వ్యాప్తంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ కొనసాగుతుందని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన వార్డు మెంబర్కు చీరలు, మద్యం బాటిళ్లు తిరిగిచ్చిన మహిళలు. కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తాను ఇచ్చిన వస్తువులను తిరిగివ్వాలని ఇంటింటికి తిరిగి దుర్భాషలాడిన 2వ వార్డులో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి. దీంతో అభ్యర్థి దగ్గర తీసుకున్న చీరలను, మద్యం బాటిళ్లను తిరిగిచ్చిన 2వ వార్డు మహిళలు. నోట్ల బహిష్కారం చేస్తారా ఏంటి ఇట్లా బూతులు గెలలేదు పెట్టుకుంటాను అంటే ఎంత దూరం అది మంచిగా ఆ బాధ కోసమే మేము తీసుకొచ్చినాం. ఇప్పటిదాకా వచ్చి సారీ అని చెప్పలేదన్నా బాబా సెకండ్ వాడు పోటీ నాలపాగారెడ్డి గెలిచిరా ఓడిపోయింది. ఓడిపోయి నుంచి ఇష్టం ఏమి పడలేదు రెండు చీరలు అయ్యా నా కోడలు తినాది. ఇగో ఇగో బిందు పెడుతున్నా మీకు ఇప్పుడు. ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 ప్రాణాలు కోల్పోయారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను దాటి ఎదురుగా వస్తున్న ట్రాఫిక్ బస్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో హైదరాబాద్ నిజాంపేటకు చెందిన గుండురావు, సిద్ధార్థ, నరసింహ, సిద్దప్ప మృతి చెందగా శివసాయి, శ్రవణ్ తీవ్రంగా గాయపడ్డారు. వీరు క్యాటరింగ్ కు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
వన్ అంబులెన్స్ వెళ్ళిపోయారు 2-3 బండ్లు ఉన్నాయి వచ్చేప్పటికి. అరే పోతా ఉండు అంటే ఒకటే ఫ్యామిలీ నేనమ్మా. కుతుబుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొని రంగ విగ్రహానికి నివాళులర్పించారు. కాపుల హక్కుల కోసం, అణగారిన వర్గాల కోసం నిరంతరం పోరాడిన మడమ తిప్పని నాయకుడు మోహన్ రంగాన్ని ఆయన కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రంగ వర్ధంతి సభలు నిర్వహిస్తున్న సంఘాలకు, ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వంగవీటి మోహన్ రంగ గారు పరమపదించి 37 years అవుతుంది. కాపుల హక్కుల కోసం, ఆ ప్రాంత ప్రజల కోసం నిరంతరంగా పోరాటం చేసినటువంటి మహనీయుడు వంగవీటి మోహన్ రంగ. కాపుల ఆరాధ్య దైవంగా, కాపుల నాయకుడిగా, మడమ తిప్పని నాయకుడిగా పేరు పొందినటువంటి వారు మోహన్ రంగ గారు. మోహన్ రంగ గారి ఆలోచనతో అటు ఆంధ్ర ప్రాంతంలో కానీ, ఇటు తెలంగాణ ప్రాంతంలో కానీ కాపు సమాజం, ఈ కాపు యావత్ జాతి మోహన్ రంగ గారిని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటా ఉంటాం. మోహన్ రంగ గారి యొక్క కర్తవ్యం, ఆశయం అణగారిన వర్గాలకు, పీడిత ప్రజానీకానికి ఎక్కడ అణచివేత ఉంటుందో అక్కడ మోహన్ రంగ గారు ఉండేటువంటి తత్వం, తిరుగుబాటు నేచర్ కలిగి ప్రజలకు, పీడిత ప్రజానీకానికి ఒక ధైర్యం, అండగా ఉన్నటువంటి నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారు. కాబట్టి అటు కాపులు గుండెలో పెట్టుకుంటారు, అణగారిన వర్గాల జాతులు కూడా గుండెలో పెట్టుకొని ఇవాటికి మర్చిపోయిన నాయకుడిగా అనేక ప్రాంతాల్లో వారి విగ్రహాలను ఏర్పాటు చేసి వారికి జయంతి ఉత్సవాలు కానీ, వర్ధంతి సభలు కానీ ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఇవాళ ఇక్కడ మా కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో గాజుల రామారంలో ఇక్కడ కమిటీ ఆధ్వర్యంలో వారి ఈ వర్ధంతి సభ జరిగిన వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా దగ్గర ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం ఇవాళ వారి వర్ధంతి సభను ఘనంగా నిర్వహిస్తున్నందుకు వారికి అభినందన తెలియజేస్తూ నమస్కారం. రామగుండం నియోజకవర్గం గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు 10 లక్షల రూపాయలు, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షల నిధులను సీఎం రేవంత్ రెడ్డి నిధుల నుంచి నేరుగా అందజేస్తున్నామని తెలిపారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకమై గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. सरपंच, उप सरपंच, सम्मान నూతనంగా ఎన్నుకోబడ్డ కాకపోతే ఇప్పుడు మనకి ఎలా రాబోయే ఎలక్షన్ డెవలప్మెంట్ ఉంటేనే మనం ఏ ఎలక్షన్ వచ్చినా నిత్యం ఏం చేయాలి, ఎట్లా చేయాలి, వాళ్ళు అడిగే దీనికి వెళ్ళి సరే ముందుకు వెళ్ళి దీన్ని తెలుసుకొని మనకు ఎంతైనా ఉంటాం. ఖచ్చితంగా ఎక్కడికైనా పిలిపించి దాన్ని ముందుకెళ్ళి పని చేయాలి.
స్టేజ్ వెనకాలకు దయచేసి ఆగరపల్లి రాజే సుధాకర్ ఉపసర్పంచ్ వాట్సాప్ ఈరోజు విజయాన్ని సాధించి వచ్చినటువంటి సర్పంచ్ సోదరులకి, వార్డు మెంబర్లకి, ఉప సర్పంచ్లకి, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా నేను కాంగ్రెస్ కార్యకర్తనే అని చెప్పి సహకరిస్తూ పార్టీ యావత్ తెలంగాణకు నీళ్ళు ఇస్తున్న ఎల్లంపల్లి ఈ ప్రాంతంలో త్యాగం చేసి, భూములను త్యాగం చేసి తెలంగాణకు సాగునీరు, తాగునీరు ఇస్తున్న మన చుక్క నీరు వస్తున్న రాజధానంలో అనేక పోరాటాలు చేస్తే ప్రభుత్వం వచ్చినాక వెంటనే చేస్తామని చెప్పి ఇవాళ సాగునీరు ఇప్పించే కార్యక్రమంలో యుద్ధ ప్రతిపాదన పూర్తి చేసినటువంటి ఘనత ఈరోజు ప్రభుత్వానికి దక్కింది. కూడా జరగాలి అంటే 450 కోట్లతో నిర్మాణం వాళ్ళ ఫైనాన్షియల్ క్లియరెన్స్ చేసి అది కూడా చేసే కార్యక్రమానికి ఇవాళ ప్రభుత్వం సిద్ధం కావడం ఇదొక గొప్ప వరంగా నేను భావిస్తాను. ప్రతి పాలన 6 సార్లు ప్రయత్నం చేస్తే 2 సార్లు నాకు ఎక్కడ ఏ పార్టీ అవకాశం ఇవ్వలే. 4 సార్లు పూర్తిగా అయితే ప్రభుత్వంలో ఒకసారి రాజశేఖర రెడ్డి మనం ఉన్నామా లేమా అన్నటువంటి పరిస్థితి కూడా వచ్చింది. కానీ నాతో పాటు కదం కలిపి నడిపిన గత 20 సంవత్సరాల నాయకులు కార్యకర్తలతో కలిసి ఉండాలి. ఇతర ప్రాంతాల్లో అవకాశం వచ్చినా నేను కోరుకుంటా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి గురించి ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టకుండా నిరంతరం పోరాటం చేస్తూనే అన్ని సంబంధించిన అనేక మంది కుటుంబ సభ్యులు గుండెకు సంబంధించిన వ్యాధి వస్తే ఇక్కడి నుంచి మంచిర్యాలకో, కరీంనగర్కో, హైదరాబాద్ పోయే మార్గం మధ్యలో మనల్ని వదిలి వెళ్ళిపోయారు. చాలా మంది చనిపోయారు. స్వయంగా తమ్ముడు కూడా పోయినారు. మీకు అందరికి తెలిసిన విషయం. చాలా మంది బంధువులు పోయినారు. ఇక ముందు అలా జరగకుండా ఈ 5 కోట్లతో ఇక్కడ శ్రీకారం కాకుండా ఎంత వైపు వచ్చే 2 నెలల్లో ప్రారంభం చేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. క్రిస్టియన్లు, ముస్లింలు, హిందువులు ఓట్కరం లేకుండా అన్ని విభాగాల్లో అద్భుత నిర్మాణం చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి కార్యాచరణను కొనసాగిస్తా ఉన్నాం. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. గట్టి నిర్ణయంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, కేవలం అభివృద్ధి లక్ష్యంగా అదే జవాబుని ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. డివైడర్ దాటిపోయి ఎదురుగా వస్తున్న ట్రావెల్ బస్ను ఢీకొట్టిన లారీ. బస్ డీజిల్ ట్యాంక్ వద్దే లారీ ఢీకొనడంతో వెంటనే చెలరేగిన మంటలు. బస్సులో మంటలు చెలరేగి 17 మంది సజీవ దహనం. సీరా హరియూర్ మధ్య జాతీయ రహదారిపై ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు. బెంగళూరు నుంచి గోకర్ణం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్. సిరాలోని ఆసుపత్రిలో 9 మందికి చికిత్స, హిరాయూర్లోని ఆసుపత్రిలో 12 మందికి చికిత్స. కర్ణాటక బస్ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటన. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, క్షుద్రగాత్రులకు 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ ట్వీట్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.